హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లావ్ స్టాక్స్ డైలీ వ్లాగ్స్. 40 డేస్ వరకు నిల్వ ఉండే టమాటా పచ్చడి ఎలా తయారు చేయాలో ఈ వీడియో మొత్తం చూసేయండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో తయారీ విధానం చూసేద్దాం పదండి. సో నేనైతే టూ కేజీస్ ఆఫ్ టమాటాస్ తీసుకున్నాను. సో టమాటాస్ అన్నీ బాగా కడిగేసి ఇలా చిన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. చాప్ చేసుకున్న టమాటాలన్నీ ఒక బౌల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఆ బౌల్ని పెట్టుకోవాలి. దీంట్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. దాని తర్వాత నేను 3 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకున్నాను. అండ్ ఈ టమాటాల్లో వాటర్ అంతా పోయే వరకు మనము ఈ టమాటాలని ఉడకపెట్టుకోవాలన్నమాట. సో నార్మల్గా టమాటా పచ్చడి అంటే ఇలా మగ్గ పెట్టుకున్నాక టమాటాలు మిక్సీ పడతారనమాట. సో నేను అలా చేయట్లేదండి. సో ఈ టమాటాలు అసలు మనం మిక్సే పట్టము. సో ఈ టమాటాలన్నీ బాగా కలుపుకొని ఈ టమాటా ఇలా మొత్తం వాటర్ లెవెల్ అన్నీ వెళ్ళిపోవాలన్నమాట. సో దగ్గరికి అయ్యేలాగా చూసుకోవాలి. అండ్ అప్పుడప్పుడు ఈ టమాటా కర్రీని మనము కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకుండా చూసుకోవాలన్నమాట. సో ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోయాక టమాటా అనేది ఇలా స్క్వీజ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా టమాటా ప్యూరీ ఎలా తయారైందో. సో ఇలా మెత్తగా టమాటా తయారయ్యాక దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ టమాటా ప్యూరీ బాగా దగ్గర అయ్యాక దీంట్లో మనము సరిపడంత కారం వేసుకోవాలి. సో నేను 3 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం వేసుకున్నాను. సో మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే మీరు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం ఎక్కువనే వేసుకోవచ్చు. అండ్ మీరు టమాటా కూడా దీంట్లో పులుపు వేసుకోవాలనుకుంటే చింతపండు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే టమాటాలు పుల్లగానే ఉంటాయి కాబట్టి నేను చింతపండు యాడ్ చేసుకోలేదన్నమాట. సో వేసిన కారాన్ని ఈ టమాటా గుజ్జుకి మొత్తం కలిపేలాగా సో మనం ఈ మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలన్నమాట. సో అలాగే దీంట్లో నేను జీలకర్ర మెంతుల పొడి కూడా మిక్సీ పట్టుకొని జీలకర్ర మెంతుల పొడి 3 టేబుల్ స్పూన్ ఆఫ్ పౌడర్ వేసుకున్నాను అనమాట. సో ఇలా బాగా కలిపాక మనకి టమాటా పచ్చడి స్మెల్ అయితే వచ్చేస్తుంటుంది. అండ్ ఇలా బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా ఈ టమాటా ప్యూరీకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. పోపు కోసం మనం పక్కన కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని జీలకర్ర మెంతులు వేసుకోవాలి. అలాగే దీంట్లో నేను ఎండుమిర్చి కూడా వేసుకుంటున్నాను. సో ఇష్టం ఉన్న వాళ్ళు ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు. దీంట్లో నేను పసుపు యాడ్ చేశాను. సో చూసారు కదా కారం బాగా పట్టేసింది టమాటా ముక్కలకి. సో దీంట్లో నేను పోపు పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ పచ్చడిలో వేసుకుంటున్నాను. సో ఈ పచ్చడిని మొత్తం బాగా కలుపుకోవాలి. సో ఈ పచ్చడి అనేది మనకి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్లో అయినా సరే లేకపోతే వేడి వేడి రైస్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ టమాటా పచ్చడి 1 month వరకు నిల్వ ఉంటుంది. అండ్ టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వెరైటీగా. ఇలా మిక్సీ పట్టకుండానే టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చెప్పేశాను కదా. సో మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. అండ్ ఇలా వెరైటీగా ఏదైనా టమాటా పచ్చడిలు చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మనం కూడా ట్రై చేసి చూద్దాం. చూసారు కదా, చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపించింది. సో అలా వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకున్నాను. అలా కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా అద్భుతం అనుకోవాలి, అంత బాగుంది టేస్ట్. సో మీరు కూడా టమాటా పచ్చడి ట్రై చేయండి. ఎప్పుడైనా కర్రీస్ లేనప్పుడు ఇలా టమాటా పచ్చడి వేసుకొని తినేయచ్చు.
సో చూసారు కదా, వేడి వేడి అన్నంలో ఎంత బాగుందో టమాటా పచ్చడి. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్లో మీ ముందుకు వచ్చేసాను.